నేను మీ యాంకర్ నవ్య అండి. మరి పెళ్లి అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటేనే ఎంతో నమ్మకం అండి. మరి ఇలాంటి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నుంచి మేము ఈ రోజు మాల అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసామండి. అందులోనూ హై ప్యాకేజీ ఉన్న అబ్బాయిలను తీసుకొచ్చాము. దీంట్లో సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉన్నారండి. సాఫ్ట్‌వేర్ దాంట్లో 18 లాక్స్ ప్యాకేజీ, 19 లాక్స్ ప్యాకేజీ, 45 లాక్స్ ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు. అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 30,000 వాళ్ళు ఉన్నారు. 50,000 వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీకు మాల క్యాస్ట్ లో నుంచి అబ్బాయిల బయోడేటాస్ అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాము. మరి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మరి సూపర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన మనం శిర్ష మేడం గారిని అడిగి తెలుసుకుందామండి. ఎందుకంటే మేడం గారు అనేది చాలా పెళ్లిళ్ళు చేసి ఎంతో సీనియర్ గా ఉంటున్నారు కాబట్టి ఆ మేడం గారి మాటల్లోనే ప్రతి ఒక్క బయోడేటా అనేది తెలుసుకొని విందాం. మాలా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం మాలా క్యాష్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. సాఫ్ట్వేర్ బిజినెస్ అందరిని తీసుకొచ్చాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/12/1990. అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. అబ్బాయి బీటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 18 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మాటల్లో విందాం. సో విన్నారు కదండి. మరి ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి అండి. 18 లాక్స్ ప్యాకేజీలో ఉన్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మాకే 18 లాక్స్ ప్యాకేజ్ వస్తుందండి. మరి అమ్మాయి మినిమం డిగ్రీ అయినా చేస్తుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి అమ్మాయి జాబ్ చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మాకు అట్లాంటి డిమాండ్ ఏం లేదు. అమ్మాయి కదా జాబ్ చేయాలి అనేం లేదండి. చూడడానికి బాగుండి మంచి మర్యాద గల కుటుంబం అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అబ్బాయిని తీసుకొచ్చారు. అది కూడా మాలా క్యాస్ట్ లో నుంచి తీసుకొచ్చారు కాబట్టి మరి దాంట్లో నుంచి ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చారు, మరి ఎంత ప్యాకేజీ ఉన్న అబ్బాయిని అనేది శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మాలా క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/2/1990. అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. అబ్బాయి బీటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 19 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో మియాపూర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి వాళ్ళు సాఫ్ట్వేర్ అండి. 19 లాక్స్ ప్యాకేజీలో ఉన్నారు కదా. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్. కాకపోతే వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే సెట్ అయిపోయారండి. హైదరాబాద్ పటాన్చెరులోనే ఉంటున్నారు. వీళ్ళకి G+3 హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అని అంటే నిజామాబాద్ సైడ్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్వాలేదండి. చూడడానికి బాగుండే అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా సార్ ఉండగా పెళ్లిళ్లకు టెన్షన్ ఎందుకు దండగా. మరి మీకోసం మంచి మంచి సంబంధాలనే మేము ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటామండి. మరి ఈ రోజు మరో అబ్బాయిని తీసుకొచ్చారు మాలా క్యాస్ట్ లో నుంచి. మరి ఆ అబ్బాయి బయోడేటా ఏంటి అనేది శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మాలా క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29/12/1993. అబ్బాయి 5'6" ఉంటారండి. అబ్బాయి MBA చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తాడు. సంవత్సరానికి 45 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 45 లక్షల వరకు వస్తాయి. అంటే 45 నుంచి 50 మధ్యలో వస్తాయండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల క్యాష్ లోనే మంచి సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళే కావాలనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి గురించి మీరు చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అబ్బాయి గురించి తీసుకొచ్చారు కదా. మరి మరో మాల అబ్బాయి గురించి, మరి ఆ అబ్బాయి బయోడేటా ఏంటి అనేది మనం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మాలా క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/12/1990. అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి PhD చేశాడు. ఈ అబ్బాయి ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. మరి విన్నారు కదండి. వీళ్ళు ప్రకాశం అంటే ఏపీ వాళ్ళండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు ఏపీ సైడ్ అమ్మాయే కావాలని కోరుకుంటున్నారండి. అమ్మాయి డిగ్రీ చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదు, చూడడానికి బాగుంటే చాలు అనుకుంటున్నారు. మరి మంచి మర్యాద గల కుటుంబం నుంచే కావాలనుకుంటున్నారండి. వీళ్ళు ఓన్లీ ఏపీ సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి గురించి మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇది కూకట్పల్లి నియర్ బై ఉంటుంది కాబట్టి ఎవరికైనా అడ్రస్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అండి. మాలా క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయి డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి అంటే అది శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, నేను మాలా క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/12/1994. అబ్బాయి హైట్ 5'7" ఉంటారు. అబ్బాయి డిగ్రీ చదివాడండి. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు అల్వాల్లో ఉంటారండి, హైదరాబాద్ లో.
ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది అల్వాల్లోనే అండి. అల్వాల్లో వీళ్ళకి G+4 హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ప్రాపర్టీస్ వైజ్ గా బానే ఉన్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల క్యాష్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి మాల క్యాష్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా ఆఫీస్ కి. మా ఆఫీస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుందండి. మరి మాల క్యాష్ లో మరో అబ్బాయి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మాలకేశ్వరం నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2/2/1990. అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు మలక్పేటలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. వీళ్ళు మలక్పేట హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళకి వచ్చేసి ఇద్దరు బ్రదర్స్ లో పెద్ద వాళ్ళకి పెళ్ళైపోయింది. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇంటర్ చేసిన డిగ్రీ చేసినా పర్వాలేదండి. స్టడీ విషయంలో మాకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవు అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి గురించి మీరు చూస్తున్నట్లయితే ఇలాంటి అబ్బాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అనేది కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మరి విన్నారు కదండి ప్రతి ఒక్క బయోడేటా అనేది. దీంట్లో హై ప్యాకేజీ వాళ్ళు ఉన్నారు, అలాగే కొంచెం తక్కువ ప్యాకేజీ వాళ్ళు కూడా ఉన్నారు. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఎవరికైతే సూటబుల్ అవుతుంది, ఎవరికైతే బాగుంటుంది ఈ అబ్బాయి అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే వెంటనే మరి వీడియో అనేది అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.